హలో! గేమ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా తనుజ? ఏడుపు గురించి నువ్వు మాట్లాడుతున్నావా తనుజ? అని దివ్య కెప్టెన్ అయినప్పుడు తనుజ నన్నింటి నామినేట్ చేసింది. ఏంటంటే నువ్వు ప్రతి గేమ్ తర్వాత ఏడుస్తావు. అసలు నీకు సపోర్ట్ కావాలని ఇట్లా చేతులు కట్టుకొని నిలబడతావు. ప్రతిసారి సపోర్ట్ కోసం చూస్తావు అని ఇప్పుడు 10 వీక్స్ అయినా ఫస్ట్ వీక్ నుంచి 10th వీక్ వరకు అందరూ అంటూనే ఉన్నారండి. కానీ అవి ఏం కాదు, నేను ఇండివిజువల్ ప్లేయర్ని, ఇండివిజువల్గానే నేను కెప్టెన్ అవుతా అని ఈవెన్ దివ్య అన్న సపోర్ట్ తీసుకొనే కెప్టెన్ అయింది. కానీ తనుజ అట్లా కాదు, గేమ్ ఆడింది, ఇచ్చి పడేసిందండి. నిజం చెప్తున్నా, కొత్త కొత్త రూల్స్ కూడా వచ్చాయండి బిగ్ బాస్ హౌస్లో తనుజ కెప్టెన్సీలో. సో అవి ఏంటో ఏంటో ఈరోజు ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే తను కెప్టెన్గా గెలిచింది. అండ్ రాణి కమ్ కెప్టెన్ ఇట్లా కిరీటం ఇస్తే కిరీటం పెట్టుకొని కూర్చొని ఉంది, తిరుగుతూ ఉంది. యాక్చువల్గా తనకు బాగా నచ్చింది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలే క్యూట్గా ఉంటుంది, అవన్నీ పెట్టుకుంటే ఇంకా క్యూట్గా ఉంది. యాక్చువల్గా నిజంగా మహారాణి యువరాణి ఎట్లుందో తను కూడా అలాగే ఉంది. అండ్ కరెక్ట్గా సెట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ అయిపోయింది మొత్తానికి. అండ్ 2 గేమ్స్ ఆడింది. ఒకటేమో మీకు ప్రోమోలో చూపిస్తారు కదా, ఇట్లా చేతులు పెట్టి తన కిరీటాన్ని కాపాడుకునే ఒక రాణిలాగా చాలాసేపు ఫైట్ చేసి మరి తను ఈ గేమ్ విన్ అయ్యే కెప్టెన్ అయ్యిందండి. సో ఇండివిజువల్ ప్లేయరు గేమ్స్ బాగా ఆడుతుంది, నో సపోర్టింగ్ అనేది ప్రూవ్ చేసుకుంది. లాస్ట్ టైం కెప్టెన్ అట్లా సపోర్ట్ చేసుకొని కెప్టెన్ కాకపోవడం, ఇట్లా గేమ్ ఆడి కెప్టెన్ అవ్వడమే చాలా బెటర్. అండ్ చాలా మందికి నోటితో కాదు, తన గేమ్స్ విన్ అయ్యే విధానంతో సమాధానం చెప్పిందండి మన తనుజ గారు. అండ్ ఆబ్వియస్గా పవన్కి ఎప్పుడు అన్యాయం జరుగుతున్నట్టు ఈసారి కూడా అన్యాయం జరిగిందని అనుకోవాలి పాపం. ఇంకా రీతు అండ్ నిఖిల్ ట్రై చేశాడు. యాక్చువల్ నిఖిల్ చాలా గట్టి పోటీ ఇచ్చాడు రీతు ఇవ్వకుండా. అండ్ రీతు ఐ థింక్ ఈసారి ఖచ్చితంగా నాగార్జున గారు అడుగుతారేమో, చాలా సేఫ్ గేమ్ ఆడింది కదా లాస్ట్ వరకు ఉండడం కోసం, ఎవరికి డేంజర్లో జోన్లోకి వెళ్ళకుండా. సో తనని కాపాడుకుంది. అది స్ట్రాటజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. రిస్క్ తీసుకోవాలండి, తీసుకోకుంటే ఉండలేం కదా, ఇది కూడా అంతే. అండ్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మీకు ఎవ్వరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అని అనిపిస్తోంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త కొత్త అప్డేట్స్ తెలుసుకోండి.